మానవ రక్తం మరిగిన వాడా నార చంద్రబాబు, నువ్వు మారు వేషముల నయముగా నివే నార చంద్రబాబు. స్తంభింపు ఇప్పటికే గ్రామీణ ప్రాంతాల్లో వైద్యులు ఆందోళన చేస్తా ఉన్నారు. వాళ్ళ సమస్య పరిష్కారం కాలేదు. లేదా పిహెచ్సి కేంద్రాల్లో నిధులు ఇవ్వడం లేదు. వైద్య రంగాన్ని పూర్తిగా నిర్వీర్యం చేయడంలో కూటమి ప్రభుత్వం ముందంజలో ఉంది. దీన్ని సహిస్తూ సిపిఐగా ఉండమని చెప్పేసి ఖచ్చితంగా హెచ్చరిస్తా ఉన్నాం. వెంటనే ఆరోగ్యశ్రీ సేవల్ని పునరుద్ధరించాలని ఈరోజు డిమాండ్ చేస్తూ ఆందోళన కార్యక్రమం నిర్వహిస్తాం. లేని పక్షంలో పెద్ద ఎత్తున కూడా అన్ని ప్రజా సంఘాలు పార్టీతో కలుపుకొని ఉద్యమం చేస్తామని చెప్పేసి హెచ్చరిస్తూ నాకు మాట్లాడే అవకాశం. ప్రధానంగా రాష్ట్ర వ్యాప్తంగా ఆరోగ్యశ్రీని ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత డబ్బులు లేవని చెప్పేసి దీన్ని బంద్ చేశాం. ఇదే నిరుపేదలు గ్రామీణ ప్రాంతంలో నిరుపేదలు కావచ్చు, కార్మికులు కావచ్చు, కష్టజీవులు కావచ్చు, ప్రతి ఒక్కరూ ఖరీదైన వైద్యం కావాలంటే ప్రైవేట్ హాస్పిటల్లోనా కార్పొరేట్ హాస్పిటల్లోనా వైద్యం అందక వాళ్ళ దగ్గర డబ్బులు లేక రెక్కాడితేగైన దొక్కాడైనటువంటి పేదలు ఈరోజు వాళ్ళు ప్రాణాలు పోతా ఉన్నాయి. వాళ్ళ ఆరోగ్యం అందక జబ్బులు వచ్చి